ఏం చేస్తున్నావురా? ఇప్పుడే అజిరాని డేకేలో డ్రాప్ చేశాను. ఇదిగో ఆఫీస్కి వెళ్తున్నాను. టిఫిన్ చేసావా నాన్న? చేసా. అంత ఆలోచిస్తున్నావేంట్రా? తినలేదా? ఏదో బ్రెడ్ తినాలి అమ్మా. సరిపోయింది. అందుకే చెప్పా, ఉద్యోగాలు అవన్నీ ఎందుకురా, చక్కగా ఇంటి పట్టానుంటే టైంకి నిన్ను పిల్లని చూసుకుంటుంది అని. ఒక్కళ్ళ శాలరీతో ఇక్కడ ఉండడం కష్టమమ్మా. నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. అది కాదురా, ఒకసారి నేను చెప్పేది విను. నీలి మేఘాన పెళ్ళి తాగిందిగా, శ్వాసే నిట్టూర్చేటి వీలే లేదంది రోజంతగా. త్వరగా తిన్నానా? హాయ్ అత్తమ్మా, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నానమ్మా. ఏమైంది ఇలా కాల్ చేశారు? ఏం లేదమ్మాయి, ఇందాక వరుణ్తో మాట్లాడాను. వాడు మాటల్లో టిఫిన్కి బ్రెడ్ తిన్నానని చెప్పాడు. ఏమి లేదులే, వాడికి బ్రెడ్ అంతగా నచ్చదు. కొంచెం ఇడ్లీయో దోశలో అలాంటివి చేసి పెట్టొచ్చు కదా. రోజు అవే ఉంటాయి అత్తమ్మా. ఇవాళ కొంచెం ఒంట్లో నలతగా ఉంటేను బ్రెడ్ పెట్టించాను. అవునా? అదే ఉందిలే, అలాంటివన్నీ వస్తూ పోతూ ఉంటాయి. మనమే కొంచెం ఓపిక చేసుకొని చేయాలి. అలాగే అత్తమ్మా. సరే, ఉంటానైతే. చెప్పమ్మా. ఏమైంది? కసురుకుంటున్నావు? అబ్బా చెప్పమ్మా. ఏమీ లేదు. ఏమీ లేదే, ఏం చేస్తున్నావా అని చేశాను. వీళ్ళు ఇప్పుడే వెళ్ళారు. నా మీటింగ్ కూడా ఇప్పుడే అయిపోయింది. ఇంకా తిందామని కిచెన్ లోపలికి వచ్చాను. చెప్పు, నువ్వేం చేస్తున్నావు? ఏముందే, మీ నాన్న ఇందాకే బయటికి వెళ్ళారు. నేను ఇగో టిఫిన్ తిని కూర్చున్నా. అంతా బానే ఉందా? అల్లుడు గారు ఏమైనా అన్నారా? చచ్చా, ఆయన ఏమీ అనలేదమ్మా. ఆయన ఏమీ అన్నారు కదా. ఏదైనా ఉంటే చెప్పవే, నేను మాట్లాడతాను. నువ్వు మాట్లాడతావా? సరే, నా సంగతి వదిలే. నువ్వు ఎలా ఉన్నావు? నేను నిన్ను అడుగుతుంటే తిరిగి నన్ను అడుగుతావు? నేను బానే ఉన్నానే. అయితే నేను బాగానే ఉన్నా, అచ్చ నీలాగే. నాకు ఇంకో 5 minutesలో కాల్ ఉంది. ఇంకా తిన్ను కూడా లేదు. మళ్ళీ చేస్తాం. ప్రేమే కదా, ప్రేమే కదా, లూటేది రానీయదా,
ప్రేమే కదా ప్రేమే కదా లోటేది లేదన్నదా వరుణ్ నీకు తెలుసా మన ఇంటి దగ్గర ఉన్న టేబుల్ టెన్నిస్ క్లబ్లో ఫీమేల్ ప్లేయర్స్కి రిజిస్ట్రేషన్స్ ఓపెన్ చేశారంట. నాకు ఆడాలని ఉంది వరుణ్. కెన్ ఐ జాయిన్ ప్లీజ్? అవునా, నైస్ నైస్. కానీ మనము ఇప్పుడే కదా మూవ్ అయ్యాము, సో కొద్దిగా టైం అవ్వని అండ్ దెన్ వీల్ ఫిగర్ అవుట్ ద థింగ్స్ విచ్ ఆర్ ఇంపార్టెంట్ అండ్ నీడెడ్. బట్ ఆఫ్ కోర్స్ వీల్ డెఫినెట్లీ థింక్ అబౌట్ ఇట్. వరుణ్, how about now? మళ్ళీ రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయ్యాయి. శ్రేయా, ప్లీజ్ డోంట్ మేక్ మీ లుక్ బ్యాడ్ బై బ్రింగింగ్ దిస్ టాపిక్. నీకు తెలుసు కదా నా పాత జాబ్ పోయి కొత్త జాబ్ మొన్నే వచ్చింది. ఇంకా ప్రొబేషన్ పీరియడ్ కూడా కాలేదు. అలా కాదు శ్రేయ, మనకి ఇప్పుడు ఫినాన్షియల్ స్టెబిలిటీ చాలా అవసరం. ఇంకా నేనే నిన్ను అడుగుదాం అనుకుంటున్నా. వై డోంట్ యూ లుక్ ఫర్ ఎ జాబ్? ఇట్ విల్ రియలీ హెల్ప్ అస్ టు బి స్టేబుల్. ఎదలో నలిగిందని తెలియదే పలుకన్నదే లేకనే అడుగడుగని ఒక పరిమది నన్నిలబతి మాలిన సమయమేక సరిపడదనుకొని నే వదిలేయనది అటు ఇటు అని ఆగని పరుగుల కిల సెలవేదన చిరు 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 నగవుల సడులే ఓదార్పణ దోసకాయ పచ్చడి కూడా చేశాను, కావాలంటే వేసుకోండి, పక్కనే ఉంది. ఇవాళ తెలుసా ట్రాఫిక్ టూ మచ్ ఉంది. ఇట్ టుక్ మీ ఎక్స్ట్రా 20 minutes టు కమ్ బ్యాక్ హోమ్. లక్కీ నీకు వర్క్ ఫ్రమ్ హోమ్. రేపటికి ఇడ్లీ రవ్వ తీసుకొచ్చాను, సో మార్నింగ్కి ఇడ్లీ తిన్నా. నీకు ఓకేనా అదిరా? ఓకేనా? కొంచెం కొంచెం అన్నట్లు చెప్పడం మర్చిపోయా. రేపు డిన్నర్కి కాలేజ్ని ఇన్వైట్ చేశాను, సో ప్రిపరేషన్స్ ఏమైనా ఉంటే ముందుగానే ప్లాన్ చేసుకో. అదేంటి పప్పు ఒకటే వేసావా? ఇంకేమైనా చేస్తే బాగుండేది కదా. ప్రేమంటే ముందు చాలా భావాలు వెతికేంతలా మౌనము భాష అయితే చాలా మనసే తెలిసేంతలా This one, Monica Batra here, doing well with that ball back.
అదిరా నువ్వెప్పుడు వచ్చావు నాన్న? అమ్మా నువ్వేం చూస్తున్నావు? నేనా టేబుల్ టెన్నిస్ అని స్పోర్ట్ చూస్తున్నా. నేను కూడా చూస్తాను. నువ్వు చూస్తావా? సరే ఉండు వస్తున్నా. ఈ గేమ్ ఆడటం అంటే అమ్మకి చాలా ఇష్టం. నేను కూడా పెద్ద అయ్యాక టేబుల్ టెన్నిస్ ఆడతాను. అవునా సూపర్. నేను ఆల్రెడీ పెద్ద కదా, టేబుల్ టెన్నిస్ ఎందుకు ఆడట్లేదు? నువ్వు కూడా సింగర్ అయి అక్కడ పాట పాడుతూ ఉంటే మేము ఇవాళ దోశ తింటూ నిన్ను చూస్తూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు చూడు, మైక్ పట్టుకోవాల్సిన చేతిలో గరిట పట్టుకొని దోశలు వేసుకున్నాం. అంటావే అను అను, టైంకి తిండి పెడుతున్నానుగా. సీరియస్గానే అడుగుతున్నానమ్మా, అసలు నువ్వు పాటలు ఎందుకు కంటిన్యూ చేయలేదు? నువ్వు ఎందుకు ఆడట్లేదు? ఎందుకా? మీకు కూడా పెళ్ళి అయింటే తెలిసేది. నువ్వు అడిగినట్లు అప్పట్లో నన్ను ఎవరైనా అడుగుంటే బాగుండేది. సర్లే, ఇప్పుడు ఎందనుకుని మాత్రం ఏం చేస్తాం. అమ్మా అమ్మ నీకు ఒక సర్ప్రైజ్ ఆమె తీసుకొస్తుంది. పద 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 పద. నాలో నేనేనంటూ లేనా పయనంలో పొరపాటునా వదిలేసానా జవాబు లేదే మది నా మాటేదో అమ్మాయి చూడు. వావ్ భలే ఉంది. ఏంటది? సూపర్ ఆదిరా, ల్యాప్టాప్ గడితా. ఓకే, వాటితో ఏం చేస్తావు? నేను నీలాగే అవుతా అమ్మా. ల్యాప్టాప్తో నేను నీలాగే వర్క్ చేస్తాను. ఇక గడతో నేను జుమ్ జుమ్ మనీ ఫాస్ట్గా వంట చేసేస్తాను. నీ చిన్ని ఎదలో ఒక నిమిషం ఉన్నాను, ఇప్పుడే వస్తా. ఈ ఊహలా నా దారిలోనే తానే వెంటే వచ్చే తీరే టేబుల్ టెన్నిసా? పెద్దయ్యాక మనం ఆడతా అన్నావు కదా. మన కార్డు రాదు కదా, నేర్పిస్తావా? అదేంటి ఇంకా పడుకోలేదు? మార్నింగ్ లేట్ అయిపోతుంది, అదిగా ఏమో త్వరగా లేస్తుంది. తర్వాత నీ ఇష్టం. శ్రేయా, కాఫీ. శ్రేయా
శ్రేయ టీటీకి ఎన్రోల్ అయ్యాను. ఐ హ్యావ్ ట్రైనింగ్ అంటిల్ ఈవినింగ్. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ అదిరా అండ్ యువర్ సెల్ఫ్. No, Shreya, you can't do this. ఉదయాలే మారేను ఉనికేదో తెలిసేను ఒక్క నిమిషం అదిరా వస్తున్నాను ప్లీజ్. ఆరాటం తరిమేను ఆలోచనే అడుగేసెను నన్ను నీ కలిసేలా ఆనందమే ఒడిచేరా నా స్వప్నమే నిజమైన నిమిషాన కనులే తడిలా చిరుబాధలే ఇప్పుడున్న నీ గమనమే మలిచేలా ఈ మలుపులు ఒడిదుడుకులే ఎన్నైనా దాటిరానా నీ నీలా తిన్నావా? ఆల్ ఓకే? నువ్వు అలా చెప్పకుండా వెళ్ళిపోతే ఆదిరా పొద్దు నుంచి ఏమైనా తినిందా? పాస్తా ఆర్డర్ చేశాను. నువ్వు అలా చెప్పకుండా వెళ్ళిపోతేలాగా తల ప్రాణం తొక్కొచ్చింది తెలుసా. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ టు హ్యాండిల్ ఎవ్రీథింగ్ అలోన్ విత్ అదిరా. అయినా నీకు అంతగా ఆడాలనిపిస్తే నన్ను కొద్ది గట్టిగా అడగవలసింది. గట్టిగా అంటే పెద్దగా అరిచి లేదా ఏదైనా పగలగొట్టి చెప్తేనే వినిపిస్తుందా వరుణ్? 2 times అడిగాను వరుణ్. 3rd time కూడా అడగాలనే అనుకున్నా. బట్ ఆదిరా పెద్దగా అవుతుంది వరుణ్. తను అన్నీ గమనిస్తుంది. At this time, I don't want her to see me as someone who sacrificed her dreams. ఇంట్లో ఉన్న మనమే తనకి ఇన్స్పిరేషన్గా ఉండకపోతే ఎలా వరుణ్? సారీ. యూ డోంట్ హ్యావ్ టు బీ సారీ వరుణ్. అసలు ఈ పని నేను ముందే చేసి ఉండాల్సింది. బట్ యునో సమ్వేర్ ఇన్ మీ I just lost that rush inside and just slid away with some excuses. ఐఎమ్ వెరీ సారీ శ్రేయ. కానీ ఇలా రేపటి నుంచి ప్లీజ్ చెప్పకుండా మాత్రం వెళ్ళిపోకు. ఓకే, లెట్స్ ప్లాన్ సంథింగ్. నేను వంట విషయంలో హెల్ప్ చేయలేను, ఎందుకంటే నాకు రాదు. మా అమ్మ నన్ను వంటగదిలో కూడా రానిచ్చేది కాదు. సో ఐ విల్ హెల్ప్ యూ అవుట్ ఇన్ అదర్ థింగ్స్. కానీ ఇలా ప్లీజ్ రేపటి నుంచి చెప్పకుండా మాత్రం వెళ్ళిపోకు. ఒక్క రోజులో అర్థమైపోయానా? రేపు మళ్ళీ అర్థం కాకపోతే ఈ ప్రయాణం ఆపేసి మళ్ళీ పాత కథలో పడిపోతానా? కురుక్షేత్రంలో అర్జునుడి రథం వెనక్కి వెళ్ళినంత మాత్రాన రణం ఆగిందా? జీవితం నన్ను ఎన్నిసార్లు వెనక్కి లాగినా సరే యుద్ధం చేసైనా గెలవాలి. ఈ ప్రయాణం నా ప్రయత్నం కూడా అంతే. ఆగిపోను నేనెలా.
నాన్న చెప్పు. రా ఆడుకుందాం. నేను కొద్దిగా బిజీగా ఉన్నాను, పని చేయి. నీ కిచెన్కి వెళ్ళి నాకు కాఫీ చేసి తీసుకొస్తావా? వద్దు, నాకు దారాల నుండి. ఏం గేమ్ నాన్న? టేబుల్ టెన్నిస్. నాకు ఇది ఆడడం రాదే మరి. నాకు చేతిలో పట్టుకో. ఇప్పుడు ఎందుకు అది రా ఇది? మన పెద్దయ్య ఆడాలి కదా.